హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని సన్నీ వ్లాగ్స్. మేము రెగ్యులర్గా సాయిబాబా గుడికి వెళ్తుంటాము. ఈ వీడియోలో బాబా గుడిని చూపిస్తాను. ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే గుడి ముందు వరకు వెళ్తాయి. ఈ గుడి ఎలా కట్టారంటే, ఫస్ట్ ఫ్లోర్లో బాబా గుడి ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణ మండపం ఉంటుంది. అప్పుడప్పుడు కార్యక్రమాలు కింద జరుగుతుంటాయి. ప్రతి గురువారం ఈ గుడిలో ఎక్కువ భక్తులు వస్తుంటారు. ఇక్కడే వాటర్ ట్యాప్స్ ఉంటాయి. ఇక్కడే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఏ గుడిలో అయినా కాళ్ళు కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ తలపై చల్లుకోవాలి. ఫస్ట్ మనం మెయిన్ గుడి కంటే ముందు బాబా సమాధి దుని ఉంటుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకోవాలి. నేను వెళ్ళిన ప్రతిసారి దీపం పెడతాను. ఇక్కడ ప్రతి గురువారం దుని వెలిగిస్తారు. ఇప్పుడు మనకి కనిపించేది బాబా సమాధి మందిరం. ఇక్కడే పూజ చేసుకొని ఇక్కడే టెంకాయ కొట్టుకొని మనం మెయిన్ గుడిలోకి వెళ్ళాలి. నేను ఫస్ట్ దీపం పెడుతున్నాను. నాకు బాబా అంటే చాలా నమ్మకం. మేము వెళ్ళే టైంకి చాలా గాలి వీస్తుంది. చుట్టూ చెట్లు ఎక్కువగా ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ దీపం పెట్టుకుని టెంకాయ కొట్టుకుని హారతి ఇచ్చి ప్రదక్షిణ చేశాను. ఇక్కడ టెంకాయ, కడ్డీలు, కర్పూరం దునిలో వేస్తారు. ఇక్కడ టెంకాయ వేస్తే మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయని నమ్మకం. తరువాత మెయిన్ గుడిలోకి వెళ్తున్నాము. ముందు తులసి కోట ఉంటుంది. ముందు గంట కొట్టి గుడిలోకి వెళ్ళాలి. ఇక్కడ ముందు ప్రదక్షిణలు చేయాలి. ఇక్కడ చుట్టూ గోడల మీద బాబా చేసిన పనులు పెయింటింగ్ రూపంలో వేసున్నారు. చాలా బాగుంటాయి. ఇక్కడ
ప్రతి గురువారం పల్లకీ సేవ జరుగుతుంది. కింద ఉన్న పల్లకీలు ప్రతి గురువారం పల్లకీ సేవ చేస్తారు. ఈసారి నాకు వీలైనప్పుడు పల్లకీ సేవ కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ పెయింటింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వినాయకుడు, వీర రాఘవేంద్ర స్వామి విగ్రహమూర్తులు ఉంటారు. ఇక్కడ బాబా ఉయ్యల ఉంటుంది. పిల్లల్ని తాకిస్తుంటారు మంచి జరుగుతుందని. ఈ పెయింటింగ్ లో ఉన్నది గొలగమూడి వెంకయ్య స్వామి. ఇక్కడ ప్రదక్షిణం చేసుకున్న తర్వాత పైకెక్కి బాబా పాదాలకు నమస్కారం చేసుకుంటారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి శ్రీ సాయి లీలామృతము పుస్తకాన్ని రచించారు. శ్రీ సాయి లీలామృతము 30 సార్లు పైగా పారాయణ చేశాను. ఇక్కడ ప్రతి గురువారం హోమం చేస్తారు. గుడి లోపల చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి గురువారం భజనలు చేస్తుంటారు. ఎంతసేపైనా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము. పక్కన ప్రసాదం పెడుతుంటారు. మనం ఎవరైనా ప్రసాదం చేసుకొని వెళ్ళి ఇవ్వచ్చు, అందరికీ పంచుతారు. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇక మనం గుడి నుంచి కిందికి దిగి బయటికి వెళ్తున్నాము. ఇక్కడ కార్తీక మాసంలో పూజలు బాగా చేస్తారు. నేను ఇంతకు ముందు కార్తీక మాసంలో తీసుకున్న చిన్న క్లిప్పు ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.